గోద్రేజ్ ఈ పేరు వినగానే మనకి హెయిర్ కలర్స్, లోకర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ లాంటి ఎసెన్షియల్ గూడ్స్ గుర్తొస్తాయి, అవునా? కానీ గోద్రేజ్ కంపెనీ చేసే అసలు బిజినెస్ ఇది కాదు. మరేంటంటారా? రియల్ ఎస్టేట్. ముంబైలో ఒక ఫ్లాట్ ఉంటేనే కోటీశ్వరుడు అంటారు. అలాంటిది గోద్రేజ్ కంపెనీకి 3400 ఎకరాల ల్యాండ్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫిరోజ్ షా గోద్రేజ్ అనే వ్యక్తి గోద్రేజ్ కంపెనీకి చైర్మన్ గా ఉన్న టైంలో 30 లక్షలు పెట్టి ముంబై అవుట్స్కట్స్ లో 3400 ఎకరాల ల్యాండ్ కొన్నారు. స్లోగా రోజులు గడిచే కొద్దీ ముంబై సిటీ డెవలప్మెంట్ కోసం ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. దీని రిజల్ట్ ఏంటంటే 1940లో గోద్రేజ్ కంపెనీ 30 లక్షలు పెట్టుకున్న ల్యాండ్ వాల్యూ 2022కి ఎంత అయిందో తెలుసా? 4,35,000 కోట్ల రూపాయలు. అంతేకాదు, ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ, అలాగే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్. టోటల్ గోద్రేజ్ బిజినెస్ $11 బిలియన్, అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలుంటే ఈ ఒక్క ల్యాండ్ వాల్యూయే 4 లక్షల కోట్లకి పైగా ఉంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చగల హైయెస్ట్ పొటెన్షియాలిటీ ఉన్న